ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు ఏం చెబుతాను అంటే, కొన్ని మాటలు ఇలా అనకూడదు, అలా చేయకూడదు, అలా వెళ్ళకూడదు, ఇలా ఉండకూడదు అని చాలా సందర్భాల్లో పెద్దవాళ్ళు చెబుతారు, తెలిసిన వాళ్ళు చెబుతారు. అదేదో నష్టం జరుగుతుంది అంటేనే వింటాం, కానీ దాని అర్థం చెప్తే మనం కూడా వినం. దానికి అర్థం ఉంటుంది. మరి ఏ సందర్భంలో చేసినవి మామూలుగా చేయొద్దంటారో, ఎందుకంటారో, దానికి అర్థం ఏంటో నాకు తెలిసినవి 4 మాటలు మీకు నేను చెబుతానండి. అంటే చనిపోయినప్పుడు కొన్ని పనులు చేస్తారు. ఆ 12 రోజులు చేసి ఉంటే సంవత్సరం అంతా నడుచుకునేది ఉంటుంది. కొన్ని చెప్పుకుందాం మనం. ఆ సందర్భంలో చేసిన పనులు ఇంట్లో ఏదన్నా చేస్తున్నాం అనుకోండి, వద్దు అంటారు. సపోజు చేతిలో కత్తి ఉందనుకోండి, పిల్లలు ఇలాగ శాకున్నా ఇలాగ గీస్తారు కదా, అలా గీయకూడదు, వద్దంటారు. ఎందుకంటే చనిపోయినప్పుడు తీసుకెళ్ళేటప్పుడు మధ్యలో 3 చోట్ల ఆపి గీస్తారు కత్తితో. మరి ఆ సందర్భంలో చేసిన పనులు ఇంట్లో చేయడానికి ఒప్పుకుంటారా? ఎంతో బాధాకరంలో మనం ఇంట్లో ఒక మనిషి లోటు వెళ్ళిపోయినప్పుడు, మనకు జరిగిన నష్టం అంత బాధ ఉన్నప్పుడు చేసిన పని ఇంట్లో ఎందుకు ఆ బాధలో చేసింది చెయ్యకూడదు అనే తప్ప, అలా చేస్తే ప్రమాదాలు నష్టాలు ఏమీ జరగవండి. నష్టాలు అది ఏమీ జరగవు. మరి కోడిగుడ్డు అరటికాయ వండకూడదంటారు ఇంట్లో. వండితే అయ్యో కోడిగుడ్డు అంటే వండకూడదమ్మా, వద్దమ్మా ఎందుకంటారంటే, మరి అక్కడ వండి కార్యక్రమాలకయ్యి కాకిలకయ్యి పెడతారు కోడిగుడ్డు అరటికాయ ఇంకా ఎండునీసేసి. అందుకు మరి ఆ సందర్భంలో అక్కడ అంత బాధాకరంలో మనం ఉన్న ఆ పనుల్లో వండింది అక్కడ, అలాంటివి మనం ఇంట్లో చేసుకుంటానికి వద్దమ్మా. ఎందుకంటే అంత బాధాకరమైందనే తప్ప అది తింటే ప్రమాదం అని కాదు, చేసుకుంటే ఇంకోటి ఏదో వచ్చేస్తుందని కాదు. ఆ సందర్భంలో చేసి వద్దు. ఎందుకంటే బాధ అది చాలా ఒళ్ళంత బాధ. ఒక మనిషి మన లోటు అయిపోయింది, ఆ మనిషి లేని లోటు, ఆ బాధ ఎంతో ఉంటుంది కదా. ఆ సందర్భం చేసిన పనులు ఎలా చేస్తాం ఇంట్లో, అందుకు వద్దు అని అంటారు. ఇక చాలా ఉన్నాయండి, నాకు సమయానికి గుర్తు రావట్లేదు, చెబుతాను. ఇప్పుడు ఒక మనిషి ఇంట్లో తండ్రి అనుకుందాం పోని, తల్లే అనుకుందాం పోని, చనిపోయారు. చనిపోతే సరే నెల వెళ్ళే వరకు అన్నా ఆగుతున్నారనుకోండి ఒక్కొక్కరు. ఇంక 3వ నెల వచ్చింది అంటే వెళ్ళిపోవటం, ఎక్కడికైనా ఫంక్షన్లు ఇచ్చి వెళ్ళిపోవటం, ఇంకా అన్ని రకాలుగానే ఉంటున్నారు. మరి పూర్వం ఎలాగంటే, ఇప్పుడు మన ఇంట్లో మనిషి లేడు కాబట్టి ఈ సంవత్సరం అంతా వాళ్ళు ఈ మనిషి గుర్తింపు మాట. ఈ మనిషి ఉండగా మనం ఇలా ఉండేవాళ్ళు. ఈ పండగకి ఆయన లేనప్పుడు మనం ఎలాగ పండగ చేసుకుంటాం అనే ఒక లెక్క అనమాట అండి. వెంటనే మర్చిపోకుండా కనీసం సంవత్సరం కాలం అన్నా కూడా అతను ఆ వ్యక్తి ఆడైనా మొగైనా వాళ్ళ గురించి బాధపడుతూ వాళ్ళ పండగలు మానేసి, ఎక్కడికన్నా వెళ్ళటం మానేసి, ఏమన్నా పిండి వంటలు వండుకు తినడం మానేసి ఉండేవారు. ఉండలేమండి ఆ మాత్రం కదా. ఇప్పుడు ఉండొద్దు, చేసేసుకోమని చెందేమని చెప్పేస్తున్నారు. ఏంటి చనిపోతే ఇంట్లో మనిషిని తీసేయండి అన్నట్లేనా? ఆ మనిషి ఎంత చేస్తే ఇంతటోళ్ళు అయ్యాము, ఆ మనుషుల వల్ల మనం ఇలా ఉన్నాం. అంత చేసి అంత కష్టపడి బిడ్డలకు కానీ పెంచి ఓ గొట్టుకు చేర్చి ఎముకలు అరక తీసుకుని ఇప్పుడు వరకు కూడా ఇలా బిడ్డల కోసం తల్లడెళ్ళి బ్రతికి ఒక మాట కసిరితే కడుపులో ఉంచుకుని బిడ్డల మీద ప్రేమ చూపించుకుని రోజులు వచ్చి వెళ్ళిపోతే వెంటనే మర్చిపోతామా మనం? వెంటనే ఎలా మర్చిపోతామండి కదా. అలా చేస్తే మన పిల్లలు కూడా మనల్ని అలా చేయరా? మరి మనల్ని కూడా అలాగే మర్చిపోతారు కదా. అంటే వాళ్ళకి గట్టి నమ్మకం అండి ఇప్పుడు వాళ్ళకి. ఎందుకంటే మన పిల్లలు మన మాట ఇప్పుడు వింటున్నారు కదా, ఎప్పుడు ఇలానే ఉంటారో, ఇలాగే మనం చెప్పి చేయించుకోవచ్చు. మనం అలాగ ఉండం, కానీ మన పిల్లలు అలాగే ఉంటారు, అలాగుండేలాగా మనం నడిపించుకోవచ్చు అని గట్టి నమ్మకం. అప్పుడు ఈ తల్లిదండ్రులు కూడా అలాగనుకుని పెంచారండి. అది వాళ్ళకి తెలియదు.
కదా. నా పిల్లలు ఎప్పుడు నా మాట వింటారు, నా పిల్లలు ఎప్పుడు నాతో ప్రేమగా ఉంటారు, నా పిల్లలు ఎప్పుడు అన్నీ నాకు చెప్పి చేస్తారు, నా పిల్లలు బాగుంటే నన్ను చూస్తారు అని నమ్మకంతో కదండి ఈ తల్లిదండ్రులు కూడా. అంటే ఉదాహరణకు నేను చెప్తున్నాను అన్నాను కదండి. మరి అలాగే ఇప్పుడు మీరు కూడా అనుకుంటున్నారు, ఇప్పుడు మీరు ఎలా చేశారో మీ పిల్లలు ఎందుకు చెయ్యరు, చేస్తారు కదా. ఇదంటారు చూసారు, కోచెత్తే గోడవతల పాడేసినట్టు అయిపోయింది వారి జీవితం అంటారు. అది వాళ్ళ ఇంట్లో అలా చనిపోతే ఇలా చేసుకుంటున్నారమ్మా ఆ మనుషుల ఇంతే లేదు అనుకుంటారు. కనీసం మనుషులకి ఇప్పుడు లేకపోయినా కనీసం ప్రజల కోసమైనా కొంతైనా ఉండాలండి. అది ఎక్కడ ఎవరిలోని కనిపించటం లేదు. నాకేంటి నేను ఇలాగే ఉంటాను ఎవరు అనుకుంటారని ఏంటి, అలా ఉండాలా కుదరదా, గుడ్డేమీ కాదా అని మాట్లాడుతున్నారు. మనం అడవిలో బతకట్లేదు కదండి కదా. మన గురించి మన ముఖం మీద అనరేమో సాటును అనుకోరా కదండి. ఎవరినైనా ఎలా బ్రతికినా మనం ఉండం చూసారా, చనిపోతాను చూసారా, దానపర్శనానికి తీసుకెళ్తారు చూసారా, అక్కడ మొత్తం ఈ జీవిత చరిత్ర అంతా బయటకు వస్తుందటండి, చెప్పుకుంటారంట. మంచి అయినా చెడైనా సరే అన్నీ అక్కడ ఆ శవం కాలి బూడిదయ్యి వరకు ఉంటారు కదా, వాళ్ళు చెప్పుకుంటారంటండి. అక్కడ తప్పకుండా వాళ్ళు చేసింది మంచి ఎంతో చెడు ఎంతో వాళ్ళు బ్రతికింది ఎంతో అన్నీ చెప్పుకుంటారటండి. ఇలాగంట మనకు తెలియదు కానీ మళ్ళీ చర్చించుకుంటారు. అంటే అప్పుడు బయటపడతాయండి మంచి అయినా చెడైనా ఏదైనా. ఎవరమైనా తెలుసుకోవాలి, అక్కడతో దాగిపోదు. ఏది కూడా మాసిపోదండి. అది చెడైనా మాసిపోదు, మంచి అయినా మాసిపోదు, ఎప్పుడో ఒకప్పుడు వెలుగులోకి వస్తుంది. ఇది నిజంగా నిజం. కొన్ని సందర్భాలు ఉంటాయి. నాకు 10-15 గ్యాప్ వచ్చినాయండి చనిపోయినప్పుడు. చేసి ఇప్పుడు చేయకూడదనేది అవన్నీ చక్కగా మీకు చెబితే అర్థం అవుతుంది కదా అని అనుకున్నాను. మర్చిపోయాను. అంటే కొంచెం బాధగా కూడా ఉందండి. అన్నయ్య చనిపోయాడు, పెద్ద అన్నయ్య. 4 నెలలు అయింది. ఇద్దరు కొడుకులకి కూడా 2 పిల్లలు. పెద్ద కొడుక్కి బాబు పాప, చిన్న కొడుక్కి 2 పాపలు. పెద్ద కొడుకు పాప 6 సంవత్సరాలు అయింది. మనవరాలు పెద్ద మనిషి అవుతుందని చాలా కళ్ళ ఒత్తులేసుకుని ఉన్నాడు. అందరినీ పిలిచేసి ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని. ఆయన వెళ్ళిపోయి 4వ నెల, మొన్న 24కి 4 వచ్చింది. ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది ఆ అమ్మాయి. బాధ ఆగట్లేదు. ఆయన ప్రేమమూర్తి, చాలా సరదా, ఉన్నా లేకున్నా ఖర్చు పెట్టి చేయాలనుకుంటాడు. ఏదేమైనానండి మంచోళ్ళని దేవుడు ఉంచడు, ప్రేమమూర్తుల్ని ఉంచడు. 4 ఉన్నారండి నాకు. 4లోనే ఆయన ఒక్కడే నాకు. అదే దూరం అయిపోయింది. అక్క తోడముట్టింది, ఆ తోబుట్టు అక్క అమ్మలాగే చూసుకుంటారు. కానీ అన్నయ్య కలబోతుంది. ఉండగా 4 ఏళ్ళ దూరంలో ఉన్నాడు. చుట్టూలా మాట్లాడుకోవడమే. ఇప్పుడు అనుకుంటున్నాను, అయ్యో అలా ఉండకుండా ఉండవలసింది. ఇంత దగ్గరగా ఉండి ఇప్పుడు లేడు. నేను వెళ్ళి పలకరిందామన్నా, గబగబా ఫోన్ చేద్దామన్నా లేడు. ఫోన్ సౌకర్యం ఉండి దగ్గరగా ఉండి కూడా లేదు. అందరూ చేసేది ఇదేలేండి, చనిపోయాక చాలా ప్రేమ చూపించేస్తారు. అది ఇష్టం ఇది ఇష్టం ఇలాగా అలాగా అని ఇప్పుడు నేను చెప్పినట్టు చాలామంది చెబుతారు. కానీ ఉండగా ఎవరు కూడా బాగా ఉండరు. అక్క చెల్లెళ్ళన్నా అన్నదమ్ములు ఉండాలి. ఉంటేనే నిజంగా ఆ జన్మకి సార్థకం. ఇప్పుడు నేను చెప్పేది కూడా కరెక్ట్ కాదు. ఉండగా ఫోన్లే అన్నయ్యని మాట్లాడదాం, అన్నయ్యతో చేద్దాం అలా అయింది. ఫోన్ చేసి చనిపోయే వరకు చూడలేదు. మాట్లాడాడు మాట్లాడి ఎవరో చేయకూడదండి తప్పు చెప్పడం. అందరం చెప్తాం, అందరూ అది తప్పు చేస్తాం. మనుషులుగా ఉండి
చనిపోయే వరకు ప్రేమగా ఎందుకు ఉండలేదు, చనిపోయాకనే ప్రేమ బయటకు వస్తుందా? అయ్యో, అదైతే చాలా బాధ కలుగుతుంది. ఎవరిని చూసినా అదే అనుకుంటున్నాను నేను ఇప్పుడు. ఎందుకు ఉండగా నీకు ఇది ఇష్టం కదా నన్ను చనిపోయిన తర్వాత ఫోటో దగ్గర పెట్టి నీకు ఇష్టం, అతనికి ఇష్టం అని ఎత్తన్నది అది అసలు ధర్మం కాదు కదా, అది అస్సలు ధర్మం కాదు. తప్పు చేసి బాధపడటం కరెక్ట్, తప్పు చేయకుండా ఉండటమే మనిషి లక్షణం అని నేను అనుకుంటున్నాను. అంటే నేను తప్పకుండా మీకు ఇది చెప్పాలి, ఎందుకంటే ఎప్పుడు తప్పు చేయకూడదు. ఒక రకంగా నేను చేసినట్టే కదండి, దగ్గరగానే ఉండేవాడు, మాట్లాడితే సంతోషమే, మాట్లాడకపోతే ఎందుకు వచ్చి చేయలేదు అనుకునేవాడు. సరేలేండి, ఉన్నవాళ్ళతో మాట్లాడి ప్రేమగా ఉందామంటే కఠినంగా ఉంటారు, ఏం చేసేది. కానీ ఎవరైనా మనుషులు ఉండగా ప్రేమగా ఉండండి, ఉండగా ఆప్యాయతగా ఉండండి. ఎన్న ఉంటే పక్కన పెట్టుకొని కలిసినప్పుడు మామూలుగా ఉండండి. ఎవరిని మనం మార్చలేం, వాళ్ళ పద్ధతి వాళ్ళది, వీళ్ళది. కలిసినప్పుడు మన అనే బంధానికి విలువిచ్చి మాట్లాడుకోండి. ఆ మాటలే మనకి మెమరీ గుర్తు తీసుకుంటూ ఉండొచ్చు కదా. నా కళ్ళు బాబు వారిని మాట్లాడలేకపోతున్నాను.